హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు నేను ఇప్పటి వరకు కుట్టినటువంటి డ్రెస్సెస్ అండి, అవన్నీ చూపిస్తాను చూడండి. ఇవి వచ్చి రెండు బ్లౌజ్ పీసులు, వైట్ అండ్ బ్లూ కలర్ది. వైట్ది ఒక బ్లౌజ్ పీసు అండ్ బ్లూ కలర్ది ఒక బ్లౌజ్ పీస్ అనమాట. బటన్స్ పెట్టి కుట్టాలని ట్రై చేశాను. ఉన్న క్లాత్ మొత్తం యూస్ చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టేసి కింద ఇలా చిన్న చిన్నగా ప్రిల్స్ పెట్టి లైనింగ్ అనేది వైట్ లైనింగ్ పాలిస్టర్దే యూస్ చేస్తాను డ్రెస్సెస్కి. అది ఇలా స్టిచ్ చేశాను. డిజైను షార్ట్ కూడా పెట్టాను కదా, ఎలా ఉందో చెప్పండి ఒకసారి. ఇది వచ్చి క్రష్ క్లాత్ అండి. నాకు మా పాపకి కావాలని చెప్పి నేను రాజారాం టెక్స్టైల్స్లో 5 మీటర్స్ తెచ్చాను క్లాత్. సో మా అమ్మాయికి నాకు సేమ్ ఉండాలని చెప్పి ఇలా స్టిచ్ చేశాను అనమాట. చూడండి ఎలా ఉందో డ్రెస్సు. బాగుంది కదా. నాకు బాగుంటే సరిపోదు కదా, మీకు నచ్చాలి. సో మీరు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో డ్రెస్సెస్. నేను మ్యాక్సిమం అయితే ఇది కూడా బ్లౌజ్ పీస్ని అలా డిజైన్ చేశాను. ఇది కూడా సెమీ పట్టు ఉంటుంది కదా, అలాంటి బ్లౌజ్ పీస్. ఇది నాదండి శారీది. నేను ఫస్ట్ టైం ట్రై చేసింది బాహుబలి హ్యాండ్స్ విత్ డిజైన్ బ్యాక్ సైడ్. ఫస్ట్ టైం నేను ట్రై చేశాను అనమాట. ఇవన్నీ నేను స్టిచ్ చేసినవే డ్రెస్సెస్. చూడండి ఫస్ట్లో నేను స్టిచ్ చేసిన డ్రెస్ అనమాట. ఇది ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ అనమాట పెద్ద పిల్లలకి. దీంతోనే నేను స్టార్ట్ చేశాను స్టిచ్చింగ్ అనేది. ఫస్ట్ మా పాప కుట్టిన తర్వాత ఇదే పెద్ద పిల్లలు కుట్టడం అనేది. ఈ ఫ్లవర్స్ కూడా నేను ఫస్ట్ టైమే డిజైన్ చేశాను అనమాట. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఇది నాది డ్రెస్ అనమాట, జీన్స్ క్లాత్ది. ఆ డ్రెస్ నేను వేసుకోవట్లేదని చెప్పి మా పాపకి మళ్ళీ నేను డ్రెస్ అనేది రీస్టిచ్ చేశాను. అది చాలా లెంత్ ఉందని చెప్పి ఇప్పుడు వేయట్లేదు, నెక్స్ట్ పోయే కాలంలో వేస్తాను అనమాట. ఇది కూడా అంతే అండి, బ్లౌజ్ పీసెస్. 2 బ్లౌజ్ పీసులు ఇచ్చింటే నేను అలా డిజైన్ చేశాను డ్రెస్ చిన్న పాపకి. ఇది వచ్చి నేను ఫ్లిప్కార్ట్లో డ్రెస్ మెటీరియల్ క్రేప్ క్లాత్ అనేది ఆర్డర్ పెట్టినాను. సో నాకు టాప్ కుట్టుకున్న తర్వాత మిగిలిండేది మా పాపకి చిన్నగా ఇలా ఫ్రాక్ సింపుల్గా డిజైన్ చేశాను అనమాట. ఎలా ఉందో చెప్పండి ఒకసారి. నెక్స్ట్ వచ్చి ఇది బ్లౌజు నేనే స్టిచ్ చేసుకున్నాను ఫస్ట్ టైము. ఇది కూడా వేస్ట్ మెటీరియల్స్ తోటి, అంటే మన దగ్గర మిగిలి ఉంటాయి కదా బ్లౌజ్ పీసెస్ అలాంటివి, వాటితో డిజైన్ చేశాను అనమాట ఇవి. ఇదైతే నేను మెటీరియల్ తెచ్చిన్నాను 1.5 మీటర్ది అది అనమాట. ఇది కూడా అంతే, మన దగ్గర వేస్ట్ యూజ్ ఇంకా అవసరం లేదు అనుకున్నట్టు ఉంటాయి కదా క్లాత్స్, వాటితో స్టిచ్ చేసిన డిజైన్స్ అనమాట. కొత్త డిజైన్స్ అన్నీ ట్రై చేయాలి అని చెప్పి ఇలాగా ట్రై చేశాను ఫస్ట్లో. ఆ ఫొటోస్ అన్నీ షార్ట్ల కోసమని నేను చిన్నగా తీసాను. ఇంకా సో లాంగ్ వీడియో ఒకటి చేద్దామని మీకు చూపిస్తాను అనమాట. ఇది కూడా అంతే అండి. ఇవన్నీ ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ మెటీరియల్స్ ఉంటాయి కదా, బ్లౌజ్ పీసెస్ కానీ శారీస్, కట్ పీస్ శారీస్ కానీ, అవన్నీ వాటితోటి నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ. ఇది వేరే వాళ్ళ కస్టమర్ అండి, క్లాత్ ఇచ్చి స్టిచ్ చేయించుకున్నారు. ఇది నారాయణపట్టులో వేరే మోడల్ అనమాట. ఇది అయితే ఇది కూడా సేమ్ అండి, నా దగ్గర ఉన్న మెటీరియల్ తోటి డిజైన్ చేశాను. ఇది వచ్చి చెప్పాను కదా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానని. ఇది మా అక్కకు సేమ్ ఉండాలని చెప్పి క్లాత్ అనేది ఆర్డర్ పెట్టుకొని మరి స్టిచ్ చేసుకున్నాం అనమాట డ్రెస్సెస్. గ్రీన్ కలర్ మా అక్కకి, రెడ్ కలర్ నాకని. ఇది కూడా శారీతో డిజైన్ చేసుకున్నాను నేను ఈ డ్రెస్ అయితే. రెడ్ కలర్ ఇది వచ్చి నేను క్రేప్ క్లాత్ ఇంకా మెటీరియల్ అనేది యూస్ చేశాను. ఇది వచ్చి నేను తీసుకున్నాను ఆల్రెడీ, మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేశాను. ఇది కస్టమర్ది అండి, కస్టమర్కి స్టిచ్ చేసి ఇచ్చాను అనమాట. ఇది కూడా కస్టమర్ది. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి, ఫస్ట్లో ట్రై చేసినవి. ఇది బ్లౌజ్ పీసెస్ది మెటీరియల్స్. ఇది వేరే కస్టమర్ది అండి, కస్టమర్ స్టిచ్ చేయించుకున్న డ్రెస్. అది డిజైన్ చూడండి ఎంత బాగుందో కదా. ఇది వచ్చి కట్ పీస్ శారీస్ అండి. అప్పుడు నేను తెచ్చి సేల్ చేస్తున్నాను కదా, సో అప్పుడు కావాలన్నప్పుడు చాలామందికి ఇలా స్టిచ్ చేశాను డ్రెస్సెస్. ఇది కూడా బ్లౌజ్ మెటీరియల్. ఇవన్నీ బ్లౌజ్ మెటీరియల్స్ తెచ్చాను అనమాట, స్టిచ్ చేసి నేను సేల్ చేస్తుంటాను కదా దానికోసమని తెచ్చాను. నా దగ్గర ఇంకా చాలా వరకు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయండి సేల్ చేయడానికి. కట్ పీస్ శారీస్ ఉన్నాయి,
ఎవరికైనా కావాలంటే మాత్రం మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ స్టిచ్ చేసి ఇస్తాను. ఇవి కూడా సేమ్ అండి. బ్లౌజ్ మెటీరియల్స్ అప్పుడు తెచ్చి స్టిచ్ చేసి నేను సేల్ చేశాను. ఆల్మోస్ట్ అమ్ముడిపోయినాయి, కొన్ని మాత్రం ఉన్నాయి, ఒక 5-6 డ్రెస్సెస్ అంతే. ఇవి కూడా అంతే, కట్ పీస్ శారీస్వి మెటీరియల్స్ అన్నీ. ఇవి బ్లౌజ్ మెటీరియల్స్ అన్నమాట. ఈ డ్రెస్సు ఇది వచ్చి కట్ పీస్ శారీస్దే. ఇవన్నీ అంతే అండి. ఇవన్నీ బ్లౌజ్ మెటీరియల్స్వే, క్లాత్ మిగిలింది. ఇది వచ్చి మాత్రం కట్ పీస్ శారీ అండి, పెద్దవాళ్ళది. ఇది ఫోటో చిన్నగా ఉందంతే, పెద్దవాళ్ళకి స్టిచ్ చేసిండేది నేను. ఇది ఒక 6 years అమ్మాయి వాళ్ళకి. ఇది వచ్చి కట్ పీస్ శారీసే. కట్ పీస్ శారీస్ నేను డ్రెస్సెస్ స్టిచ్ చేసి సేల్ చేసేసాను అవన్నమాట. ఇది కూడా కట్ పీస్ శారీ అండి. ఇంకా ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి కట్ పీస్లు. శారీ కావాలంటే శారీ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే డ్రెస్ అంటే డ్రెస్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మా కోడలదండి. శారీని డ్రెస్ లాగా స్టిచ్ చేశాను. 3 layers వస్తే బాగుంటుందని అలా చేశాను అనమాట. ఇది వచ్చి మా పాపది, నా శారీని, అది పట్టు శారీ, అలా స్టిచ్ చేశాను డిజైన్. కొత్తవన్నీ ట్రై చేసుకుంటూ ఉండాలి కదా, అందుకోసమని. ఇది కూడా అంతే అండి, ఓల్డ్ శారీనే నేను డ్రెస్ లాగా కన్వర్ట్ చేశాను. ఇవి వచ్చి బ్లౌజ్ మెటీరియల్స్తో డ్రెస్ స్టిచ్ చేశాను. ఇది కూడా బ్లౌజ్ మెటీరియలే. మీకు ఒక క్లారిటీ కోసమని నేను చెప్తున్నాను అనమాట. ఏవి కట్ పీసెస్తో చేసుకోవచ్చు, లేదంటే మనం బ్లౌజ్ మెటీరియల్స్తో కూడా చిన్నపిల్లలకి ఎలా స్టిచ్ చేయించుకోవచ్చు అనేది ఒక ఐడియా కోసమని చెప్తున్నాను. ఇదైతే పట్టు శారీ, ఇది మిగిలింటే అది కూడా స్టిచ్ చేశాను. ఇవి కూడా అంతే అండి, బ్లౌజ్ మెటీరియల్సే. మనకి పెద్దగా వచ్చిందంటే శారీసు, చిన్నవైతే బ్లౌజ్ మెటీరియల్సే, మిగిలినవి ఉంటాయి కదా వాటితోటి ఇలా స్టిచ్ చేసుకుంటాను అనమాట. అంటే మీ బ్లౌజ్ మెటీరియల్స్ మేము మిలిగించుకొని కాదని, నేనే బ్లౌజ్ మెటీరియల్స్ తెచ్చుకుంటాను అనమాట. సపరేట్గా బ్లౌజ్ మెటీరియల్స్ తెచ్చుకొని వాటితో స్టిచ్ చేస్తాను. ఇవి వచ్చి కట్ పీస్ అండి. కట్ పీస్ సెంటర్స్లో బ్లౌజులు కూడా అమ్ముతారు కదా, అవి తెచ్చుకొని కుడతాను నేను డ్రెస్సెస్. నా దగ్గర ఏం కస్టమర్స్ ఇచ్చినవి కాదు, ఎందుకంటే నేను బ్లౌజులు ఎక్కువ కుట్టాను కాబట్టి నా దగ్గర కస్టమర్స్ కూడా ఎక్కువ ఎవరు రారు. ఓన్లీ డ్రెస్సెస్ ఎక్కువ స్టిచ్ చేస్తాను, కస్టమైజ్ డ్రెస్సెస్ ఎక్కువ స్టిచ్ చేస్తుంటాను. ఇంకా నాకు మా బాబాకి రెగ్యులర్గా స్టిచ్ చేసుకుంటూ ఉంటామన్నమాట, మన యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కోసం. ఇది నారాయణ పట్టు కూడా శారీనే అండి. ఇది మా సిస్టర్ది బ్లౌజ్, నేనే స్టిచ్ చేశాను. ఇది బ్లౌజ్ వచ్చి నాదే అండి, నా బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకున్నాను. ఇది వచ్చి ఇంకా వేరే అమ్మాయిది. ఇవి వచ్చి డ్రెస్ మెటీరియల్సే, అదే అండి కట్ పీస్ శారీసు. కట్ పీస్ శారీస్లో క్లాత్స్ అంతా నేను డ్రెస్ లాగా స్టిచ్ చేసి అమ్మేశాను అనమాట. ఇది కూడా అంతే, శారీదే క్లాత్ అది. ఇది వచ్చి క్రేప్ క్లాత్, నేను ఆర్డర్ పెట్టుకొని ఉన్నాను, అది పెట్టాను అనమాట, డ్రెస్ స్టిచ్ చేశాను. ఇది కూడా కట్ పీస్ శారీనే. అంటే ఫస్ట్లో నేను కట్ పీస్ శారీస్ తెచ్చి అమ్ముదామని తెచ్చానమాట. కానీ చాలా వరకు అవి శారీస్కి యూజ్ అయ్యాయి, డ్రెస్సెస్కి యూజ్ అయ్యాయి శారీస్ కంటే. ఎందుకంటే అవి డ్రెస్సెస్ స్టిచ్ చేస్తే బాగుంటుందని ఒక థాట్ వచ్చి, అది చూడండి, ఇది కూడా శారీనే అండి, ఎంత బాగుంది చూడండి డ్రెస్సు. నేనే స్టిచ్ చేశాను. దీనిలో ఉన్న ప్రతి ఒక్క డ్రెస్ నేను స్టిచ్ చేసినవి, నా డిజైనే అనమాట. ఇంకా చాలా ఫొటోస్ అన్నీ నేను డిలీట్ చేసేసాను, మీకు అప్లోడ్ చేద్దామని అనుకోలేదు ఫస్ట్లో, లేకుంటే అన్ని ఫోటోలు అప్లోడ్ చేస్తాను. ఈ మధ్య ఇంకా వెరైటీ డిజైన్స్ అన్నీ నేను స్టిచ్ చేశాను. చూడండి, ఇవి కస్టమర్స్ ఆల్రెడీ నా స్టేటస్ చూసి వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించారనమాట. ఇలా డ్రెస్సెస్ బాగున్నాయి, మాకు కూడా కావాలి అని. ఇది కూడా మా అన్న పిల్లలకి నేను స్టిచ్ చేశాను, లంగా చోలీలు. ఇది మా పాపది, సేమ్ నాకు మా పాపకి ఇద్దరు కుట్టుకున్నాము. ఇది కూడా బ్లౌజ్ పీసెస్దే అండి డ్రెస్సు. ఇది శారీ నేనే మా పాప ఫస్ట్ స్టిచ్ చేశాను అది. ఇది కూడా బ్లౌజ్ పీసే అండి. ఇది కూడా బ్లౌజ్ పీసే. ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ అండి మ్యాక్సిమం. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకంతా బ్లౌజ్ పీసెస్ సరిపోతాయి, ఎక్కువ క్లాత్ ఏం అవసరం ఉండదు, ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. ఇంతే అండి. నా దగ్గర ఉన్న ఫోటోలన్నీ అప్లోడ్ చేశాను, ఇంకా చాలా ఫొటోస్ మిస్ అయ్యాయి. ఎవరికైనా కావాలంటే కస్టమైజ్ డ్రెస్సెస్ అనేది స్టిచ్ చేస్తామండి, విత్ లో కాస్టే. మా దగ్గర చాలా మెటీరియల్స్, లైనింగ్ మెటీరియల్స్, పాలిస్టర్ అవైలబుల్ ఉంటాయి.
ఎవరికైనా కావాలంటే మర్చిపోకుండా చెప్పండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.